రాజ్యం అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన కనీస విజ్ఞతను కూడా డొనాల్డ్ ట్రంప్ గాలికి వదిలేశాడు. భారత్ వంటి మిత్ర దేశాలపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కించపరిచే విధంగా మాట్లాడాడు. భారత్పై మరోసారి ట్రంప్ విద్వేషాన్ని వెలగక్కాడు. భారత్ను ఒక నరకంతో పోల్చాడు ట్రంప్. ఇండియా, చైనాలపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్రజలు యుఎస్లో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారంటూ ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. చట్ట ప్రకారం వాళ్ళు యుఎస్ పౌరులు అవుతారంటూ యుఎస్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ రాసిన లేఖను తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు ట్రంప్. జాత్యహంకార లేఖను ట్రంప్ పోస్ట్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. భారత్, చైనా వలసదారులు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారంటూ వ్యాఖ్యానించాడు. తన రాజకీయ లబ్ధి కోసం భారత్ వంటి మిత్ర దేశాలను కష్టపడి పైకొచ్చిన భారతీయులను కించపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కనీస విజ్ఞతను కూడా వదిలేశాడు. తాజాగా అమెరికన్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ రాసిన ఒక జాతి వివక్షపూరిత లేఖను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రీపోస్ట్ చేయడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అదిగో మీరు చూస్తున్న లేఖ అదే. ఆ లేఖలో అమెరికన్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ అనే ఒక దుర్మార్గుడు జాతి వివక్షపూరిత వ్యాఖ్యలను చేశాడు. అందులో ముఖ్యంగా ఇండియన్స్పై, ప్రధానంగా ఏషియన్స్పై చేసిన వ్యాఖ్యలు ఇందులో ట్రంప్ రీపోస్ట్ చేయడం ద్వారా భారతీయులు, అలాగే భారత్ సహా ఇతర దేశాల, ఆసియన్ దేశాల వారిని నరకంతో పోల్చడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేయాలన్నది ట్రంప్ పాత వాదన. దీనికి మద్దతుగా మైకేల్ సావేజ్ రాసిన లేఖలో భారత్, చైనా వంటి దేశాలను నరకంతో పోల్చారు. చైనా, భారత్ వంటి నరకం నుంచి వచ్చే గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది మొత్తం కుటుంబాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారంటూ సావేజ్ విషం చిమ్మారు. ఇంతటి నీచమైన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ పోస్ట్ చేయడం ఆయన అహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఒక్కసారి స్క్రీన్పై చూడొచ్చు. ఆ లేఖని ట్రంప్ రీపోస్ట్ చేయడం, భారతీయులపై విషం చిమ్మడం, మరోసారి వలస విధానంపై ట్రంప్ అనుచిత వైఖరి ప్రదర్శిస్తుండడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను తమ మేధస్సుతో ముందుకు నడిపిస్తున్న భారతీయులను ఈ లేఖలో ల్యాప్టాప్లతో ఉన్న గ్యాంగ్స్టర్లుగా వర్ణించడం దారుణంగా అనిపిస్తోంది. భారతీయులు, చైనీయులు 9వ నెలలో కేవలం పౌరసత్వం కోసమే అమెరికా వస్తారని, దీన్ని బర్త్ టూరిజంగా అభివర్ణించారు. అమెరికా పతాకాన్ని భారతీయులు తొక్కివేస్తున్నారని, ఈ ఆధునిక వలసల వల్ల అమెరికా రాజ్యాంగం కాలం చెల్లిపోయిందంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు ఆ లెటర్లో కనిపిస్తున్నాయి. లెటర్ చాలా పెద్దగా ఉంది. ఆ లెటర్ సారాంశాన్ని మీకు నేను ఒక్కొక్కటిగా దాంట్లో ముఖ్యమైన కీలకమైన అంశాలను మీకు చెప్తున్నాను. ఇక భారతదేశాన్ని ఒక నరకమని పిలవడం, భారతీయులను నేరగాళ్లుగా చిత్రించడం ద్వారా ట్రంప్ తన అసలు నైజాన్ని బయట పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, మెడిసిన్, అంతరిక్ష రంగాల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వారిని గ్యాంగ్స్టర్లను పిలవడం ట్రంప్ అజ్ఞానమా లేక అహంకారమా అనే ప్రవాస భారతీయులైతే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎన్నికలు వస్తున్నప్పుడల్లా భారతీయుల ఓట్లు కావాలని కోరుకునే ట్రంప్ మాత్రం తెర వెనుక మాత్రం భారతీయుల పట్ల ఇట్లా ద్వేషాన్ని పెంచుకోవడం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నట్టుగా కనపడుతుంది. మిత్ర దేశాన్ని నరకమని పిలిచిన వ్యక్తిని భారత సంతతి ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు మరి చూడాల్సింది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎన్నికలు అమెరికాలో కొనసాగుతున్న వేళ, అంటే త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్న వేళ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మళ్ళీ సంచలనం రేపుతుంది. పుట్టుకతో పౌరసత్వం అందించే వివాదానికి, ఆ విధానానికి ముగింపు పలకాలంటూ రేడియో వ్యాఖ్యత చేసిన కామెంట్స్ను ట్రంప్ రీపోస్ట్ చేయడం, చైనా, భారత్లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యత చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకైతే దారితీస్తున్నాయి. దీంతో ట్రంప్ ద్వంద్వ వైఖరి ఇప్పుడు అక్కడి ప్రజలకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా చైనా, భారత్ నుంచి కొందరు గర్భంతో ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ చివరి నెలలో వచ్చి యుఎస్లో సంతానానికి జన్మనిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. 9వ నెలలో వారు ఇక్కడ పిల్లల్ని కంటున్నారు. ప్రస్తుతం చట్టం కారణంగా శిశువులు అప్పటికప్పుడు అమెరికా పౌరులు అయిపోతున్నారు. ఆ తర్వాత వారు చైనా, భారత్, ఇతర నరకప్రాయ దేశాల నుంచి తమ కుటుంబాల్ని
తీసుకొస్తున్నారంటూ ఆరోపించారు. బర్త్ టూరిజంతో ప్రస్తుత చట్టాలను దుర్వినియోగం పరుస్తున్నారంటూ ఆరోపించారు. భారతీయులు, చైనా వారు ల్యాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అంటూ నోరు పారేసుకున్నాడు. అమెరికా రాజ్యాంగం ఇప్పుడు వలసల శకానికి తగింది కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రీపోస్ట్ చేశాడు. అయితే ఇక పుట్టుకతో పౌరసత్వం లభించే విధానం మరే దేశంలోనూ లేదని అంతకుముందు ఒకరోజు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ చెప్పారు. అయితే ప్రస్తుతం 30 పైగా దేశాలు ఇలాంటి పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. వీటిలో అమెరికాతో పాటు కెనడా, మెక్సికో, ఇతర దక్షిణ అమెరికన్ దేశాలు కూడా ఉన్నాయి. కానీ ట్రంప్ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. భారత్ ఉద్దేశించి మరోసారి ఈ అనుచిత వైఖరి అయితే ట్రంప్ ప్రదర్శించడం మరి భారత్ ప్రవాస భారతీయులకు నిజంగా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడం ద్వారా భారతీయుల్ని దారుణంగా కించపరుస్తున్నాడు. జన్మతః పౌరసత్వం, బర్త్ రైట్, సిటిజన్షిప్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ మొత్తం అక్కసునంతా వెళ్ళగక్కాడు డొనాల్డ్ ట్రంప్. సో ఆ రకంగా ప్రపంచంలో అంటే ఇక్కడ అమెరికా పౌరసత్వం లేని వారికి జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ రావడాన్ని ఈ మైకెల్ అనే రేడియో హోస్ట్ వ్యతిరేకిస్తే దాన్ని ట్రంప్ కూడా సమర్థించడం ఇక్కడ వివాదాస్పదంగా మారుతుంది. ప్రస్తుతం ఇక ట్రంప్ గతంలో కూడా భారత్ను డెడ్ ఎకానమీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతుందంటూ ఆయనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలాసార్లు ట్రంప్ను ఇండియన్స్ కూడా దెప్పి పొడిచారు, కానీ ట్రంప్కు బుద్ధి రావట్లేదు. ఇది పరిస్థితి. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే ఇక్కడ అంటే సాక్షాత్తు అక్కడ అమెరికన్ పౌరుల్నే వీళ్ళంతా అక్కడ నుంచి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ తమల్నే 2వ తరగతి పౌరులుగా చూస్తారంటూ ఆ సావేజ్ రాసుకొని రావడం, దాన్ని ట్రంప్ సమర్థించడం, అలాగే అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ ఈ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడైతే ట్రంప్ వైఖరికి అద్దం పడుతోంది. సో ఈ రకంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మరి ఇక్కడ ఉపాధి కావచ్చు, వలస వ్యవస్థలో పక్షపాతం ఉందని ఆరోపిస్తుంది. భారతదేశం లేదా చైనాకు చెందిన వారే ఉండాలి, ఎందుకంటే దాదాపు అన్ని అంతర్గత యంత్రాంగాలు భారతీయులు, చైనీయులు నడపబడేలా ఏర్పాటు చేయబడ్డాయంటూ అక్కడి వ్యక్తులు అనవసర అపోహలు పెట్టుకున్నారనే విషయాన్ని మరోసారి దీనికి కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా ఇవి జాతీయ అహంకార వ్యాఖ్యలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ట్రంప్ ఎన్నికల స్టంట్గానే దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రధానంగా ట్రంప్ భారతీయులపై, ముఖ్యంగా ఏషియన్స్పై ఇట్లాంటి కామెంట్ చేయడం చాలా పరిపాటిగా మారింది. అంటే ఇక్కడ ఈ జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అమెరికాలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది చాలా రోజుల క్రితమే 1970వ శకంలోనే దీన్ని అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ అప్పటి ప్రెసిడెంట్ పొందుపరిచినప్పుడు, కానీ ఇప్పుడు దీన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. ముఖ్యంగా భారత్ నుంచి నిపుణులు కావాలి, ఇంజనీర్లు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, మెడికల్ ప్రొఫెషనల్స్ కావాలి, లేదా వాళ్ళ దేశానికి ఉపయోగపడే అన్ని రకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ కావాలి. కానీ భారతదేశీయులు లేదా ఇతర ఏషియన్స్ మాత్రం అమెరికాలో ఉండడానికి ట్రంప్ మాత్రం ఇష్టపడ్డాడు. కేవలం వాళ్ళ దేశానికి సేవ చేయాలి, వాళ్ళ దేశంలో వాళ్ళ జీడిపిని పెంచాలి, అలాగే వాళ్ళ దేశానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నించాలి తప్ప అక్కడ ఉండకూడదు అనేది ట్రంప్ వాదన. ఇది కొత్త ఏం కాదు, గతంలో డెడ్ ఎకానమీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వలస విధానంపై అనేక నోరు పారేసుకుంటున్నాడు, అనేక రకాలుగా భారత్పై ఈ విషయం చెబుతున్న ట్రంప్ వ్యవహారంలో మరి ప్రవాస భారతీయులతో చాలా ఆందోళనగా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయని మాత్రం వేచి చూడాల్సింది. కానీ ఇంత జరుగుతున్నా భారతీయులు మాత్రం అక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తూ తాము కూడా సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఎవరు అమెరికాలో వెళ్ళి ఇతర దక్షిణ అమెరికన్ దేశాలు, మెక్సికో లేదా బ్రెజిల్ లేదా ఎల్ సాల్వడార్ లేదా ఈక్వెడార్ లాంటి దేశాలు, ఇంకేదైనా కొలంబియా, ఇట్లాంటి దేశాల నుంచి వెళ్ళే గ్యాంగ్స్టర్లు, అట్లాంటి దేశాల నుంచి వెళ్ళే డ్రగ్ పెడ్లర్సు, మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళతో ఆ దేశం పాడవుతుందనేది వాస్తవం. వాళ్ళని డీపోర్ట్ చేస్తున్నారు నిర్మమటం. కానీ అందులో
భారతీయులను కూడా ఒక రకమైనటువంటి చూపు చూడడం అనేది ట్రంప్కు తగదనేది చాలామంది వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారత్ నుంచి కేవలం నిపుణులు మాత్రం వెళ్తారు. కోర్స్ ఒక నిపుణుడు వెళ్తే ఆ నిపుణుడు అక్కడ వాళ్ళకి అవసరం కాబట్టి H1B వీసా ఇస్తారు, పనిచేస్తాడు. అతనికి మరి అతని ఫ్యామిలీ కూడా అతనితో పాటు ఉండాలి కాబట్టి కుటుంబం అంతా వెళ్తుంది, ఫ్యామిలీ ఉంటారు, అక్కడ పిల్లలు పుడతారు, భార్య భర్తలు కలిసి ఉంటే ఇదంతా సహజసిద్ధంగా జరిగేది. దీన్ని కొత్తగా ట్రంప్ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా 50 ఏళ్ళ తర్వాత ట్రంప్ ఒక అర్ధ శతకం ముగిసిన తర్వాత కూడా మళ్ళీ అర్ధ శతాబ్దం ముగిసిన తర్వాత ట్రంప్ ఇలాంటి వాదనలు పైకి తీసుకురావడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. ఏదేమైనా ట్రంప్ వైఖరి అనేది అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అనే వరకు బాగానే ఉంది, కానీ ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం బాగానే ఉంది. కానీ ట్రంప్ మరీ ఇంతలా జాతీయ అహంకార ఎవరో ఒక పనికి మాలిన ఒక జాతీయ అహంకార వ్యక్తి రేడియో హోస్ట్ చేసిన వ్యాఖ్యల్ని ట్రంప్ రీపోస్ట్ చేయడం, అధ్యక్ష పదవిలోనో ఒక వ్యక్తికి కనీస విఘ్నత ఉండాలనే అంశాన్ని అయితే ఇప్పుడు నెటిజన్లు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ హోదాకు తగిన వ్యాఖ్యలు కావంటూ తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. మీరేమనుకుంటున్నారు ట్రంప్ వ్యాఖ్యల గురించి? ఒక్కసారి కామెంట్ చేయండి.